సార్ అంటే ఎలక్షన్స్‌కి ముందు కళ్యాణ్ గారు 22 సీట్లు తీసుకున్నారు. అంటే మేము ముగ్గురం కలిసి వస్తున్నాము అని చెప్పేసి. ఆ సీట్లు ఇచ్చినప్పుడు కొంతమంది చాలా రకాలుగా కామెంట్‌లు చేశారు. అవును. ఇదేంటి ఎంత కష్టపడితే నువ్వు తీసుకొచ్చింది 22 సీట్లా? హ్మ్. సో చాలా రకాలుగా కామెంట్‌లు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అండ్ అసల ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్‌తో ఆయన గెలిచారు. హ్మ్. సో జనాల కామెంట్లు ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేసుకుంటూ ఆ గెలుపు మీరు ఎలా చూస్తారంటే 2019లో చూసుకుంటే ఉన్న రెండిట్లో ఓడిపోయారు ఆయన. అవును. ఇప్పుడు చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్. సో ఎక్కడ అంటే కళ్యాణ్ గారు గెలవడానికి ఇది మెయిన్ అనేలాగా మీరేమైనా అది ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం ఆయన తిరిగిన ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైన మార్పు అవన్నీ ఆయన ప్రతి మీటింగ్లో గమనించాడు. ఇది పవన్ గారి స్క్రిప్ట్, ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదండి. ఆయన చూశాడు 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్ట్రైక్ రేటు 100%, మొత్తం ఢిల్లీ రాజకీయాలను కూడా కదిలించింది. సో అది జనసేన పవరు, అది పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్. ఒక మాట అన్నాడు ఆయన, నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ కాదన్నాడు. అదే జరిగింది. ప్రజలు విశ్వసించారు. నాయకత్వ లక్షణాలు ఈయనలో ఉన్న ఈయనే కావాలి మనకి అన్నారు. ఈ రోజున పిఠాపురం వెళ్ళి చూస్తే అద్భుతంగా ఉందండి. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే పిఠాపురం. నేను అనుకున్నా మొన్న వెళ్ళి, ఇదేంటి ఇలాగ రోడ్లు ఇలాగ వచ్చినాయి ఏదంటే, అది ఒక విజన్ ఉన్నవాడు రాజకీయాల్లో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే అద్భుతమైన పరిపాలన ఉంటుంది అన్నది నిదర్శనం. సార్ మీరు ఎక్కడ సార్ మీ తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేస్తారా ఒకవేళ నెక్స్ట్ టైం అన్న? తాడేపల్లిగూడెంలో ఇప్పుడు మా వాడు బొలిశెట్టి శ్రీనివాస్ మాకు సీనియర్, అతను గెలిచాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. చైర్మన్గా ఉన్నప్పుడు, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు ఇంకా బ్రహ్మాండం చేస్తున్నాడు. రేపు 2029కి మళ్ళీ అతనే గెలుస్తాడు. సో అక్కడికి వెళ్ళమండి. ఎక్కడో చోట 175 నియోజకవర్గాల్లో ఎక్కడ నిలబడినా బ్రహ్మరథం బట్టి పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ ఇతనని గెలిపిస్తారు. సార్ అంటే ఎప్పటి నుంచో సార్ ఇప్పుడు టీడీపీ మన 2019 ఎలక్షన్స్కి అయితే చాలా వరకు కామెంట్లు వచ్చాయి, ఇక టీడీపీ పని అయిపోయింది అని చెప్పేసి. ఇక 2024లో మళ్ళీ టీడీపీ పుంజుకుంది మళ్ళీ. అంటే ఇప్పుడు ఈ టీడీపీకి సంబంధించి ఈ వారసుల విషయంలో అప్పుడప్పుడు హాట్ టాపిక్ వస్తూ ఉంటుంది. అండ్ టీడీపీకి నెక్స్ట్ వారసుడు లోకేష్ గారు అని, లేదు జూనియర్ ఎన్టీఆర్ గారే రావాలి అని చెప్పేసి. సో మీరు ఏం చెప్తారు? అంటే వింటూ ఉంటారు కదా మీరు కూడా. నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయన పాదయాత్ర చేశాడు, ప్రజల పట్ల తిరిగాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఆయన. ఒకప్పుడు లోకేష్ గారు ఇలాగ మాట్లాడతాడా, అంత సీన్ ఉందా, ఎంత ఉందా అని మాట్లాడారు. ఈ రోజున మొత్తం ఒక క్రమశిక్షణగా, ఒక మాట తప్పకుండా బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోటి ఆయన రాజకీయాల్లో వచ్చి మినిస్టర్ చేశాడు ఆయన. దాంతో ఇంకా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు ఈ రోజున. మరి అటువంటి పరిపాలనా దక్షుడికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఏమని కోరుకుంటారు, మనకి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు ఇతను, నిలబడి ఏదైనా పెద్ద పోస్టుకు వస్తే అని. మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, లోకేష్ బాబు సీఎం అవ్వాలి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటేనే అద్భుతం అని చెప్పి మన ఎవరో కామెంట్లు పెట్టారు. ప్రజల్లో అలా ఉంది. ఇక ఎన్టీఆర్ గురించి అంటే నేను ఇంతవరకు ఎప్పుడో యాక్ట్ చేసేవాడు, తర్వాత మళ్ళీ ఆయన్ని ఎప్పుడు కలవలేదు. మంచివాడు ఆయన, ఇంకా బ్రహ్మాండమైన ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు కొట్టి ఆయనకి, రామారావు గారికి వచ్చినంత పరిణితి, అంత ఏజ్ వస్తే అప్పుడు ఆయన రాజకీయాల పట్ల ఆయన కూడా స్పందిస్తారు. రాజకీయం వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదు కదా. ఎప్పుడైనా సరే తాతకు తగ్గ మనవడు అని అంటారు కదా చాలా సినిమాల్లో కూడా. ఆయన కూడా రావచ్చేమో, వస్తే ఆయన అవుతాడు. సార్ కళ్యాణ్ గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, బాబు గారిని కలవబోతున్నారు. బాబు గారు అమరావతి పర్యటనలో బిజీగా ఉండడం వల్ల కుదరలా. 10వ తారీఖున కలుస్తారు. సో ఏంటి సార్ బాబు గారిని కలిస్తే పృథ్వీ గారు ఏం మాట్లాడతారంటే, మీరు అది చేయాలి ఇది చేయాలి అని మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా, కొంచెం స్టేట్కి ఏమైనా ఉపయోగపడేలాగా ఈ పనులు చేయాలి అని చెప్పి? నేను వెళ్ళి ముందు ఆయన కాళ్ళకు దండం పెట్టి, మీలాంటి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్రం కోరుకుందండి, మరలా మీరే అయ్యారు. మీ ఇదిలో మేము అద్భుతంగా ముందుకు వెళ్తుందండి రాష్ట్రం. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు మొత్తం. సో మిమ్మల్ని కలవటం మా అదృష్టం, ఆనందంగా భావిస్తున్నాం. నేను ఇంత మీ పార్టీకి కూడా నేను పనిచేశానండి, కూటమి అభ్యర్థులకు కూడా. అలాగే ఎస్విబిసి పదవి
అడుగుతానండి. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా లైట్లలో కానీ వాటిల్లో కానీ క్రిస్టియానిటీ ఎక్కువ ఇదిలో వెళ్ళింది. దాని మీద చాలా జరుగుతున్నాయి. నేను చేసిన వరకు ఎస్వీబీసీలో చాలా మంచి పనులు చేశాను. నన్ను ఇలా చేశారు కాబట్టి మీరు దయతెలిచి ఆ పోస్టు నాకు ఇస్తే, ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇస్తే ఆస్కార్ అవార్డు అంటే ఇవ్వకపోతే నంది అవార్డు ఇస్తే ఏంటంటే మంచిని గౌరవించారు, ఇదిరా చంద్రబాబు గారు అని మేము చెప్పుకుంటాం గౌరవంగా. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అని వెళ్ళి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగి వచ్చేద్దాం అనేది. ఓకే సార్, రీసెంట్గా అలీ గారు ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేశారు, చూసే ఉంటారు, ఇక రాజకీయాలకి దూరం అని చెప్పేసి. సో అంటే ఎలా ఏంటి సార్, రాజకీయాల్లో ఉండాలి అని అంటే కొంచెం పృథ్వీ గారు లాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఎన్ని చేసినా స్టెప్ బై స్టెప్. కానీ ఆయన 2019 ఆ టైంలో కొంచెం వివాదం అయ్యారు. ఎక్కడో కళ్యాణ్ గారికి అలీ గారికి ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడో బ్రేక్ అయిందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ తర్వాత ఆయన వెంటనే ఒక వీడియో రిలీజ్ చేయటం, నేను ఇంకా రాజకీయాలకు దూరం అని చెప్పేసి. సో మళ్ళీ కలిసారా ఎప్పుడైనా అలీ గారిని? నేను ఎప్పుడు మామూలు కనపడితే భయ్యా ఎలా ఉన్నావు భయ్యా అని అంటే మాట్లాడతాం. అది కూడా 1 year అయిందండి మాట్లాడి. సో ఆ మధ్య ఒక సినిమా ఒకటి సొంతంగా సినిమా చేశాడు 2 ఏళ్ల క్రితం, దాంట్లో యాక్ట్ చేశాను నేను. సో అంతే, మా మధ్య అక్కడ రాజకీయాల గురించి డిస్కషన్ ఉండదు. ఆయన వైసీపీ, నేను అక్కడి నుంచి బయటకు వచ్చాం, ఇలా జరిగింది అలా జరిగింది అని ఆయనకి తెలుసు. వాళ్ళంతా ఇలా ప్లాన్ చేసి నిన్ను బయటికి పంపారని తెలుసు. అంతే మా మధ్య డిస్కషన్ జరిగేది. సో అతను కొంచెం సున్నితమైన మనస్కుడు, మధ్యలో వెళ్ళాడటు. ఇప్పుడు మాలాగే వెళ్ళాడంటే కొంచెం గట్టిగా ఎదురుపడి మాటలని ఎందుకులే పోయి మనకెందుకు అని ఇదిలో ఉండి మరి ఆ వీడియో నేను చూడలేదు. చాలామంది చెప్పారు ఇలా మళ్ళీ నేను ఓటు వరకే వేయగలుగుతాను, నేను మిగతా వాటికి నేను వెళ్ళను అన్నారు. సో ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, లాస్ట్ సార్, అండ్ ఇటు శ్రీరెడ్డి కానీ లేకపోతే ఇటు శ్యామల గారు కానీ వాళ్ళు కూడా మీ మీద చాలా కామెంట్స్ చేశారు. సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అంటే శ్యామల గారిని పక్కన పెట్టేస్తే శ్రీరెడ్డి గారు అయితే ఇక బూతులే. సో రీసెంట్గా కూడా విన్నాం, అరెస్ట్ చేసే ఇది కూడా జరుగుతుందని చెప్పేసి. సో ఏమంటారు, అలాంటి వాళ్ళకి జైలే కరెక్ట్? ఇప్పుడు మనం మగాళ్ళ గురించి అంటే మనం ఏదైనా మాట్లాడవచ్చు అండి, వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడి ఎందుకు వచ్చింది ఇవన్నీ అని చెప్పి. ఒకసారి రాజమండ్రిలో ఫ్లైట్లో మేము వెళ్తున్నాం, రాజమండ్రిలో ఆమె కూడా ఫ్లైట్ ఎక్కింది. నమస్కారం పృథ్వీ గారు బాగున్నారండి, బాగున్నారు అంతే. శ్రీరెడ్డి గారు అంతే. ఓ సినిమాలో అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈవిడ మాట్లాడిందంటే శ్యామల గారు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఒక గుంట నక్క, ఒక ఇది ముసలి నక్క, అది ఇది అని అనటం తప్పది. ఆవిడేదో వ్యంగ్యంగా ఏదో మాట్లాడి మళ్ళీ మనం వచ్చేస్తున్నాం అనుకునే ధీమాలో ఉందేమో. కానీ ఆవిడే అసలు ఎప్పుడు పాలిటిక్స్లో కానీ ఎక్కడే ఉద్యమంలో పాల్గొనడం కానీ ఏమీ లేవు. ఏదో వచ్చారు, ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, అక్కడి వరకు నువ్వు మామూలుగా ఉంటే పోయేది. మరి అవాకు జవాకులు మాట్లాడితే ప్రజలే చెప్తారు దానికి పరిష్కారం, ఇండస్ట్రీ చెప్పుద్ది.